ఎవరైతే ఇంకా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా సచివాలయం కూడా చెప్పి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఎవరికైతే సైట్ ఉందో సైట్ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సైట్ ఉంది, నాకు అర్హత కలిగిన ఇల్లు అందరూ కూడా మీరు నమోదు చేసుకుని డిపిఆర్ తయారు చేస్తున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఆలోచన ఉంది. ఉన్న ఇటువంటి ఎంతమంది ఉండిపోయినా సరే ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ఆలోచన ఉంది. అదేవిధంగా మీకు ఎవరికైతే సైటు లేకుండా ఇల్లు సైటు కావాల్సిన ఉంది ఆల్రెడీ కూడా నమోదు చేస్తున్నారండి. మీరు అది నమోదు చేసుకోండి. అంటే సైట్ ఉండి ఇల్లు కావాల్సినది ఒకటి, సైట్ ఇల్లు కావాల్సినది ఒకటి. ఈ రెండు రకాలుగా మద్దతు చేస్తే అప్పుడు అంటే మన మండలంలో ఎంతమందికి, మన గ్రామంలో ఎంతమందికి అన్నది ఒక డిపిఆర్ స్టేట్ వైడ్ వస్తే మరి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వచ్చేటప్పటికి గృహప్రవేశాలు ఈ రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిందంతా 2,70,000 ఇల్లు దగ్గర కట్టడం జరిగిందండి. కంప్లీట్ చేసి 3 లక్షల ఇల్లు కూడా గృహప్రవేశాలు చేసి ఇస్తూ మరి ఏదైతే నెక్స్ట్ ఈ ప్రభుత్వంలో ఈ కొత్త ప్రభుత్వంలో 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 1,00,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, రూరల్ ఉన్నటువంటి ఎన్జిఆర్ఎస్ ఒక 40,000 రూపాయలు కలిపి 2,90,000 ఇస్తూ అదనంగా ఏమైనా ఇవ్వాలన్నది కూడా ఈ ఎస్ఎస్జి గ్రూప్ నుంచి లోన్స్ ఇచ్చేది పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆలోచన చేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి, బీజేపీ మోడీ గారు అంటే ఈ ఆలోచనతో అది కూడా అదనంగా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉంది. మరి ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులుగా మన గ్రామంలో అర్హులున్నటువంటి ఇల్లు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ సచివాలయంలో నమోదు చేయించుకోండి. ఎవరైతే మీకు ఇల్లు కడుతూ ఉన్నారో మధ్యలో అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు చెప్పి మా డిపార్ట్మెంట్తో పాటు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీలు, సర్పంచులు, లీడర్స్ అందరూ కలిపి ఎవరైతే ఎంత పేదవాళ్ళు